వెన్నెల, హాసిని బాగా ధనవంతుడి కుటుంబానికి చెందిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నాన్న మంచి వ్యాపారవేత్త, బాగా డబ్బు సంపాదించాడు. అయితే ఉన్నట్టుండి అంతా నష్టపోవడంతో అతను చాలా కుంగిపోతాడు. వెన్నెల, హాసిని తండ్రికి ధైర్యాన్ని చెప్తారు. కాని అతను బాగా కుంగిపోతాడు. అతను చాలా బాధపడుతూ, నేను మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే మీ ఇద్దరిని చూసి నేను కూడా లేకపోతే ఉండగలరా అని భయపడుతున్నాను. ఈ రోజుతో ఈ ఇల్లు కూడా మంది కాదమ్మా. అంటూ ఏడుస్తాడు. వెన్నెల, హాసిని ఇద్దరు కూడా ఆయనకు ధైర్యం చెప్తూ ఉంటారు. కొంత సమయానికి బట్టలు మొత్తం తీసుకుని ఇంటి నుంచి బయటకొచ్చేస్తారు. వెన్నెల, హాసిని తండ్రిని ఇలా అడుగుతారు. ఎక్కడికి వెళ్దాం అని అడగగా నేను పుట్టి పెరిగిన ఇంటికే వెళ్దామమ్మా అని చెప్తాడు. అంతే, అందరు కలిసి అక్కడికి వెళ్తారు. ఆ స్థలంలో చిన్న పూరి గుడిసె ఉంది. అది కూడా మొత్తం పాడైపోయి ఉంటుంది. నానా, మీరు చెట్టు కింద కూర్చోండి, మేము ఆ ఇంటిని మళ్ళీ పునర్నిర్మిస్తాం అని చెప్తారు. ఏంటమ్మా, మీ ఇద్దరేం చేయగలరు? అది మీకు చాలా కష్టంగా ఉంటుంది. వద్దమ్మా, వదిలేయండి. లేదు నాన్న, వదిలేస్తే ఎలా చెప్పండి? మనం ఎక్కడైనా సంతోషంగా ఉండాలి అని తండ్రికి నచ్చజెప్పి ఇద్దరు కలిసి ఇంటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళే స్వయంగా తాటాకులు తీసుకొస్తారు. మట్టితో గోడలు నిర్మించడం కోసం మట్టిని కూడా తీసుకొస్తారు. ఇంటి పైకప్పు కోసం తాటాకులతో పాటు ఎండుగడ్డిని కూడా తీసుకొస్తారు. ఇక వాళ్ళు చాలా కష్టపడి ఇంటిని ఏర్పాటు చేస్తారు. దాన్నంతా చూస్తున్న తండ్రి వాళ్లకు సహాయం చేస్తాడు. అంతా కలిసి చాలా కష్టపడి ఇంటిని నిర్మాణం చేస్తారు. ఆ రోజు రాత్రి సమయం అవుతుంది. ఈ ఒక్కరోజుకి మనం ఈ చెట్టు దగ్గరే పడుకుందాం నాన్నా. రేపంతా తడి మొత్తం ఆరిపోయి శుభ్రం అవుతుంది కదా. రేపటి నుంచి మనం ఇంట్లోనే ఉండొచ్చు. అందుకు శంకర్ సరే అంటాడు. ఇక ఆ రోజు రాత్రి ముగ్గురు కూడా ఏం తినకుండా అలాగే చెట్టు కిందే పడుకుంటారు. ఆ రోజేమో గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళు నిద్రలేచే సమయానికి ఆవులు ఆ ఇంటిని పడేసి కనపడతాయి. హాసిని, వెన్నెల దాన్ని చూసి బోరుమంటూ ఏడుస్తూ ఉంటారు. బాధపడకండమ్మా, మనం ఇంకొక దాన్ని నిర్మించుకుందాంలే. నోరు లేని జీవుణ్ణి మనమేం అనలేం కదా. వాటిని మనం ఏం అనకపోవచ్చు, కానీ యజమాన్ని మాత్రం అనొచ్చు కదా. ఈ పశువులన్నిటినీ ఇక్కడికి పంపించింది ఆయనే కదా నాన్న. వీటిని ఇక్కడే కట్టేస్తే ఆయన వస్తాడు. అప్పుడు దీనికి సమాధానం చెప్పి వాటిని తీసుకెళ్తాడు. అవునక్క, అలాగే చేద్దాం అని ఆ పశువులన్నిటినీ కూడా అక్కడే కట్టేస్తారు. అక్క, మళ్ళీ మనం ఇంటి నిర్మించుకుందామా? అప్పుడే వద్దు. ప్రస్తుతానికి మనం కొంచెం ఇబ్బంది పడదాం. ఎందుకంటే పశువుల్ని తీసుకెళ్లడానికి ఎవరైనా వస్తే మన ఇల్లు నాశనం చేశాయని చెప్పాలి కదా. అందుకే ఇలాగే ఉంచుదాం. మరి అప్పటిదాకా నాన్న చెట్టు కింద ఉండాలా? అవును, నిన్న తీసుకొచ్చిన దాంట్లో గడ్డి మిగిలింది కదా. ఆ గడ్డితో ఒక ఇల్లు ఏర్పాటు చేసి నాన్నని దానిలో ఉంచుదాం అని అనుకుని ఆ చెట్టు కింద ఒక చిన్న గడ్డింటిని ఏర్పాటు చేసి అందులో వాళ్ళ నాన్నని ఉంచుతారు. కొంత సమయం తర్వాత తండ్రికి బాగా ఆకలిస్తుంది. అదే విషయాన్ని కూతుళ్లకు చెప్తాడు. వెన్నెల, హాసిని ఇద్దరు కూడా చుట్టుపక్కల ఏదైనా దొరుకుతుందేమో అని వెళ్లారు. అప్పుడు వాళ్లకు ఒక చిన్న అడవి కనపడుతుంది. అడవిలో కొన్ని మట్టి పాత్రలు, వాటిని తీసుకుంటూ మరికొంచెం ముందుకెళ్తారు. అక్కడ వాళ్ళకి చాలా రకాల పళ్ళు కనపడతాయి. వాటిని తీసుకెళ్తారు. ఇంకా ముగ్గురు కూడా వాటిని తింటూ ఉండగా గేదెలు అరుస్తూ ఉంటాయి. పాపం, వాటికి కూడా ఆకలేస్తుందనుకుంటా. కొంచెం గడ్డి తినడానికి ఇయ్యండమ్మా. అందుకు వాళ్ళు సరే అని వాటికి కూడా గడ్డి వేస్తారు. ఇక వాళ్ళు చూస్తూ ఉండగానే సాయంత్రం అయిపోతుంది. వాళ్ళు పాలు కూడా పిండుతూ ఉంటారు. అమ్మా, అలా పాలు తీసుకోవడం చాలా తప్పు కదా. పాపం, అవి ఎవరివో ఏంటో. వాటిని వదిలేస్తే ఇంటికి వెళ్తాయి కదమ్మా. అలా ఎలా వదిలేస్తాను నాన్నా? మన ఇల్లు సంగతి వాళ్ళకు చూపించాలి కదా. నేనేం చేస్తున్నాను? మంచి పనే. పాలు పిండకుండా వదిలేస్తే తర్వాత అవి పాలివ్వకుండా ఉంటాయి నాన్నా. నేను వెటర్నరీ కోర్స్ చేశాను అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును నాన్నా,
అక్క చెప్పింది నిజమే కదా. సంగవీటి యజమానులు వీటిని వెతుక్కుంటూ వస్తారు కదా, అప్పటిదాకా మనం వీటిని పెంచుకుంటున్నాం. వాటికి కావలసిన అన్నీ చూస్తున్నాం కాబట్టి ఆ పాలు మనం తీసుకోవడంలో తప్పేమీ లేదు నాన్నా అని ఇక రోజులు గడుస్తూ ఉంటాయి. వాటి యజమానులు ఎవ్వరు కూడా రారు. దాంతో ప్రతిరోజు కూడా వాళ్ళు పశువుల పాలు పండ్లతోనే వాళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు తెలిసి ఇవి ఈ ఊరి వాళ్ళవి కావనుకుంటామ్మా. ఎక్కడి నుంచో తప్పిపోయి ఇక్కడికొచ్చాయి. వాళ్ళొచ్చేంత వరకు వాటిని మనమే కనిపెట్టి చూసుకుందాం. మన ఇంటిని పెద్దగా నిర్మించుకొని వాటికంటూ పశువుల పాక నిర్మించుకొని వాటి పాలను అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుందాం. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక అందరూ కలిసి పెద్ద గడ్డి ఇంటిని ఏర్పాటు చేసి పశువులకి ఒక పాకను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ పాలని అమ్ముకుని డబ్బు సంపాదిస్తూ వాళ్లకు కావలసిన సామాన్లు కొనుక్కుంటూ సంతోషంగా ఉంటారు. రోజులు అలా గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు అక్కడికొచ్చి వాళ్ళ మీద గొడవకు దిగుతారు. మా పశువుల్ని తీసుకొచ్చారు, దొంగతనం చేశారు అంటూ వాళ్లను బాగా తిట్టి వాళ్ళ ఇంటిని కూడా నాశనం చేసి మొత్తం కూల్చేస్తూ ఉంటారు. మీకు కొంచెం కూడా మానవత్వం లేదా? జరిగిందేంటో తెలుసుకోకుండా ఇలా పశువులాగా ప్రవర్తిస్తున్నారు. మీకంటే ఆ పశువులే నయం అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. హాసిని కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో శంకర్ అక్కడికొస్తాడు. శంకర్ని చూసి వాళ్ళిద్దరు కూడా నమస్కారం చేస్తూ, వచ్చిన వ్యక్తుల్లో ఒకళ్ళు రంగయ్య. బాబుగారు, మీరేంటిక్కడ? ఇది మా ఇల్లు. వాళ్ళిద్దరూ నా కూతుర్లు. ఈ ఇంటిని ఇలా ఎందుకు నాశనం చేశారు? ఆ బాబుగారు, మమ్మల్ని క్షమించండి. మీ ఇల్లని తెలియక ఇలా చేశాం. ఎవరిల్లని కాదండి ఈ సమస్య. ముందసలు ఏం జరిగిందో తెలుసుకొని ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఇలా ప్రవర్తించకూడదు అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్తారు. అయ్యా, నన్ను క్షమించండి. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఇంతకంటే మీకు గొప్పిల్లే నేను నిర్మిస్తాను. అది సరే గాని బాబుగారు, అసలు మీరు ఈ ఇంట్లో నివసించాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు శంకర్ తన వ్యాపారంలో నష్టపోవడం గురించి మొత్తం చెప్తాడు. ఆ మాటలు విని రంగయ్య చాలా బాధపడతాడు. ఒకప్పుడు మీరు చేసిన సాయం వల్లే ఈ రోజు నేను సంతోషంగా బ్రతుకుతున్నానయ్యా. మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నేను ఇప్పటికిప్పుడు చేయగలిగింది రెండు. మీకంటూ ఓ మంచి ఇంటిని ఏర్పాటు చేయడం, ఈ పశువుల్ని మీ దగ్గరే ఉంచడం. ఆ మాటలకి శంకర్, చూడు రంగయ్య, నువ్వు ఆ మాట అన్నావు, నాకంతే చాలు. ఎవరో వచ్చి నాకు సాయం చేస్తారని నేనెప్పుడు ఊహించలేదు. నీ పశువుల్ని నువ్వు జాగ్రత్తగా ఇక్కడి నుంచి తీసుకునెళ్ళు. మా బాధలేవో మేం పడతాంలే. అందుకు రంగయ్య, అలా కుదరదండి అంటూ అతనితో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పెద్ద గడ్డి ఇంటిని ఏర్పాటు చేసి ఈసారి చాలా బలంగా పశువుల పాకను కూడా దృఢంగా నిర్మిస్తారు. అది మొత్తం అయిపోయి పూర్తయిన తర్వాత వాళ్ళు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి పశువుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వెన్నెల, ఎవరు నాన్న వీళ్ళు? మీరెప్పుడు వాళ్ళకి సహాయం చేశారు? వీళ్ళిద్దరూ ఓ రోజు చాలా ఇబ్బందులో ఉన్నప్పుడు నన్ను కలిశారమ్మా. అప్పుడు నేను వాళ్ళకి డబ్బు పరంగా సాయం చేశానులే. ఆ రుణాన్ని ఇప్పుడు వీళ్ళలా తీర్చుకున్నారు. చేసినా మీరు మర్చిపోకుండా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆ మేలు మనకు తిరిగి చేశారు. చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇంకా ఎన్ని రోజులో ఈ కష్టాలు? నాకు ఉద్యోగం వచ్చేంత వరకు కదా. 2 రోజుల్లో ఉద్యోగ ఫలితాలు కూడా న్యూస్ పేపర్కి ఇస్తారంట. అప్పుడు ఈ కష్టాలు ఏమీ ఉండవు. ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందని నేను నమ్ముతున్నాను నాన్న. అంతే. తండ్రి ఆ మాటలకి చాలా సంతోషపడతాడు. 2 రోజుల తర్వాత ఆమె ఉద్యోగం వస్తుందని తెలుస్తుంది. అది విని చాలా సంతోషపడుతూ తండ్రితో అదే విషయాన్ని చెప్తుంది. దాని విని తండ్రి ఎంతగానో సంతోషపడుతూ, భగవంతుడు మన కష్టాలు ఇంత త్వరగా తీరుస్తాడని నేను అస్సలు ఊహించలేదమ్మా. నీకు ఉద్యోగం వచ్చింది కదా, హాసినిని చదివిస్తావా? అయ్యో, తప్పకుండా చదివిస్తాను నాన్నా. మనం ఒక 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నామంటే మన బతుకులు ఆ తర్వాత ఇంకా బాగా మారుతాయి. ప్రస్తుతానికి మనం తినడానికి ఉండడానికి ఇలాంటి బాధ లేదు కదా అని ధైర్యం చెప్తుంది.
హాసిని విషయం తెలుసుకొని అక్కకి కాంగ్రాట్స్ చెప్పుకొని తను నిన్ను చదివిస్తానన్నందుకు థ్యాంక్స్ కూడా చెప్తుంది. ఏంటి కొత్తగా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఇదేం పద్ధతిగా లేదు. అయ్యో సరదాగా చెప్పాలే అక్క, దాని గురించి వదిలే. ఈ రోజుతో మన జీవితాలు నిజంగా పూర్తిగా మారిపోతాయి. మనం పడిన కష్టాలు కొన్ని రోజులైనా భగవంతుడు మన బాధను చూసి వెంటనే మంచి జీవితాన్నిచ్చాడక్క అని అంటుంది. అందుకు అవును అంటూ వెన్నెల అంటుంది. ఇంతలోనే మనం చేసిన మేలు త్వరగా తిరిగి వస్తుందంటే నేను నమ్మలేదు గాని ఇప్పుడు చూస్తున్నదంతా ఆ భగవంతుడు మనకిచ్చిన కృప అని భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. కొన్ని రోజులు గడిచాయి. అలాగా ఉద్యోగం అదే ఊర్లో రావడం ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. అదే ఊర్లో పశువుల డాక్టర్గా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. హాసిని కూడా చక్కగా చదువుకుంటూ ఉంటుంది. తండ్రి పశువుల సంరక్షణ చూసుకొని వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలా వాళ్ళ కుటుంబం మొదట సుఖపడి తర్వాత కష్టపడి మళ్ళీ మొదటికి చేరుకొని చాలా సంతోషంగా ఉంటారు. రాయల్పల్లి అనే గ్రామంలో వెన్నెల, హాసిని అనే అక్క చెల్లెళ్ళుండేవాళ్లు. వాళ్ళిద్దరూ 10వ తరగతి వరకు చదువుకున్నారు. పట్నం వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని ఎప్పటి నుండో ఆశ ఉండేది. దానికోసం ప్రతిరోజు కూడా పేపర్లో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని చూస్తూ ఉంటారు. ఒకరోజు అక్క వెన్నెల పని చేసుకుంటూ ఉండగా హాసిని పేపర్ చదువుతూ ఉంది. అక్క, 10వ తరగతి మీద ఉద్యోగాలంట, అది కూడా పట్నంలో. ఫోన్ నెంబర్ కూడా ఉందక్కా. అమ్మయ్యా, ఎప్పుడు చూసినా ఇంటర్, డిగ్రీ మీద ఉద్యోగాలు వేసేవాళ్లు. ఈసారి 10వ తరగతి మీద ఉద్యోగం వేశారు. మన అదృష్టం చాలా బాగుంది. వెంటనే ఫోన్ చెయ్యి. ఒకతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆ వ్యక్తి పేరు శంకర్. చెప్పండి మేడం, నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను? మేము పేపర్లో ఒక యాడ్ చూసామండి, 10వ తరగతి మీద ఉద్యోగాలున్నాయని. ఆ ఉద్యోగాలు దేనికి సంబంధించినవి, మేమేం చెయ్యాలి అని అడగడానికి ఫోన్ చేశాం. మేడం, మేము కొత్తగా ఈ కంపెనీని స్టార్ట్ చేశాం. మీరు పట్నం రావాల్సి ఉంటుంది. మేము మీకు టైపింగ్ నేర్పిస్తాం, ఫుడ్ రూమ్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. కాకపోతే ముందు కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఎంత డబ్బు కట్టాలండి? ఒక పర్సన్కి 10,000 కట్టాల్సి ఉంటుంది. మా అక్క నేను ఇద్దరం ఇప్పుడు 20,000 కట్టాలా? అందుకు శంకర్ అవునని సమాధానం చెప్తాడు. ఎప్పటిలోపు కట్టాలండి? వారం రోజుల గడువు ఉంది. ఈ వారం రోజుల్లో డబ్బు కడితే మేము మా కంపెనీ అడ్రస్ పంపిస్తాము, అక్కడికి రావచ్చు. అందుకు హాసిని సరేనని ఫోన్ కట్ చేస్తుంది. వెన్నెలకి డబ్బు గురించి చెప్తుంది. 20,000 అంటే ఇప్పటికిప్పుడు ఎలా తీసుకురాగలమే? ఇదేదో మంచి అవకాశంలా ఉంది, కానీ డబ్బులు కట్టమంటున్నారు. ఏం చెయ్యాలి? అక్క, నీ ఉంగరం నా కమ్మలు రెండూ అమ్మేస్తే 20,000కు పైనే వస్తాయి. వాటిని మనం అతనికి కట్టేసినా కొంచెం డబ్బులు మన దగ్గర ఉంటాయి. వాటిని దాచుకుందాం. రాను పోను ఖర్చులకి మనం అక్కడేమైనా కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి. అందుకు వెన్నెల కూడా ఒప్పుకుంటుంది. బంగారు నగలు తీసుకుని అదే ఊళ్ళో ఉంటున్న షావుకారి దగ్గరికి వెళ్తారు. షావుకారికి బంగారు నగలిచ్చి ఎంతొస్తుందో అంతివ్వమని అడుగుతారు. వాటిని పరీక్షించి 40,000 రూపాయలిస్తాడు. వాటిని తీసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగొస్తారు. శంకర్కి ఫోన్ చేస్తారు. ఏవండి, మీరు చెప్పినట్టుగా 20,000 రూపాయలు మేము రెడీ చేసుకున్నాం. మీకెలా పంపించాలి? నేను మీకు ఒక అకౌంట్ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి వెయ్యండి అంటాడు. అకౌంట్ నెంబర్ చెప్తాడు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. నాకెందుకో మనసు ఒప్పుకోవట్లేదే. మనమే ఆయన దగ్గరికి వెళ్ళి కంపెనీ అంతా చూసుకొని తర్వాత డబ్బు కడదామని చెప్పొచ్చు కదా. సరే అక్క, ఇప్పుడే చెప్తాను అని ఫోన్ చేసి శంకర్తో మేమే వస్తాము, అడ్రస్ చెప్పండి అని అడిగింది. శంకర్ అడ్రస్ చెప్తాడు. వాళ్ళు పట్నం వెళ్ళడానికి అన్నీ సర్దుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ మాకు ఉద్యోగం వచ్చింది, మేము పట్నం వెళ్తున్నామని గొప్పగా చెప్పుకుంటారు. ఇక సాయంత్రం అవుతుంది. ఇద్దరూ కూడా రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తుంటారు. చాలా భయపడుతుంటారు. మొట్టమొదటిసారి మనం పట్నం వెళ్తున్నాం. అందరికీ ఉద్యోగం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నాం. అక్కడ ఎంత కష్టమైనా మనం ఇంకా తిరిగి రాకూడదు. అవునక్క, ఎంత కష్టమైనా మనం కష్టపడి అక్కడే ఉద్యోగం చేసుకుందాం అని మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలోనే రైలు వస్తుంది. ఇద్దరూ రైలెక్కుతారు. మరుసటి రోజు ఉదయానికి పట్నం చేరుకుంటారు. అతను చెప్పిన అడ్రస్ ని వెతుక్కుంటూ వెళ్లేటప్పటికి చాలా సమయం పడుతుంది. ఒక రకంగా అతన్ని కలుసుకుంటారు.
మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఎలాగైతేనేం ఏమైనా తిన్నారా? ఆ మాటలకి వాళ్ళు ఏమీ తినలేదని చెప్తారు. ఏదైనా తిందాం రండి. అంటూ ఒక హోటల్కి తీసుకెళ్తాడు. అక్కడ కావాల్సింది ఆర్డర్ చెప్తారు. మీరేం భయపడకండి, మీకు అప్లికేషన్స్ అన్నీ ఏర్పాటు చేశాను. అదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా, అది మన కంపెనీ. మనం భోజనం చేసిన తర్వాత అక్కడికి వెళ్దాం. అందుకు వాళ్ళు సరేనంటారు. శంకర్ వాళ్ళతో చాలా బాగా మాట్లాడుతూ తన గురించి చెప్తాడు. ఇక భోజనం చేసిన తరువాత అందరూ అక్కడికి వెళ్తారు. వాళ్ళిద్దరినీ అక్కడ కూర్చోమని చెప్తారు. అక్కడే ఉన్న రిసెప్షనిస్ట్తో మాట్లాడిన తరువాత శంకర్ వాళ్ళ దగ్గరికెళ్ళి, నేనన్నీ మాట్లాడేశాను. మీరు డబ్బులు కడితే నేను అప్లికేషన్స్ పైకి పంపించేసి డబ్బు కట్టొస్తాను. హాసిని సరే అని చెప్పి 20,000 రూపాయలు అతనికిస్తుంది. అతను ఆ డబ్బు తీసుకొని అక్కడి నుండి వెళ్తాడు. చాలా సమయం అవుతుంది, అతను రాలేదు. హాసిని, శంకర్ గారు ఇంకా రాలేదు, ఒకసారి ఆ రిసెప్షన్లో అడుగుదామా? హాసిని మేడం దగ్గరికి వెళ్ళి, మేడం, శంకర్ గారు లోపలికెళ్లారు కదా, ఇంకా రాలేదు. ఆయనెవరో మాకు తెలీదండి. మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చారా? ఒకసారి మీ రెజ్యూమ్ ఇస్తారా? అవేమీ మాకు చెప్పలేదండి. అయ్యో, అవునా? మీరేం చదువుకున్నారు? నేను మా అక్క 10వ తరగతి వరకు చదువుకున్నాం. అయ్యో, ఈ కంపెనీలో డిగ్రీ ఆర్ బీటెక్ చదివిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. మీరు అతనికి ఏమైనా డబ్బిచ్చారా? అవునండి, 20,000 రూపాయలు కట్టించుకున్నారు. ఫుడ్, రూము అన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఉద్యోగంలో ట్రైనింగ్ కూడా వాళ్లే ఇస్తామన్నారు. అయ్యో, మా కంపెనీ పేరు చెప్పుకొని ఎంతమంది తప్పుడు ప్రచారాలు పేపర్లకు ఇస్తున్నారు. అలాంటివేమీ నమ్మొద్దని మేం కూడా చాలాసార్లు పేపర్లో యాడ్ వేశాం కదా, మీరు చూడలేదా? లేదండి. ఇక వాళ్ళు మోసపోయామని అర్థమవుతుంది. జరిగిందంతా అక్కకి చెప్పుకొని బోరుమంది హాసిని. వెన్నెల కూడా ఏడుస్తూ, అయ్యో, మనం అనవసరంగా వాణ్ణి నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఊరికి తిరిగి వెళ్తే అందరూ మనల్ని చూసి నవ్వుకుంటారు. ఇప్పుడేం చెయ్యాలి అని ఏడుస్తుంటారు. అప్పుడు ఆ రిసెప్షనిస్ట్, చూడండి, మీరిక్కడ కూర్చొని అలా ఏడవకూడదు. ఎవరైనా చూస్తే బాగోదు, బయటికెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళిద్దరూ ఏడుస్తూ బయటికెళ్తారు. ఇంతలో ఒక వ్యక్తి వాళ్ల బ్యాగ్ని దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. అయ్యో, పట్టుకోండి, దొంగ దొంగ అంటూ అతని వెంట పడతారు. అయినా అతను దొరకలేదు. ఈ పట్నంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరినీ నమ్మడానికి లేదు. మనల్ని కూడా ఎవరైనా తీసుకెళ్లి అమ్మేస్తారేమో. మనం మనుషుల్లోనే ఉందాం అనుకొని అదే హోటల్లోకి వెళ్లి కూర్చుంటారు. అక్కడ హోటల్ యజమాని ముసలావిడ సరోజ వాళ్ళని చూస్తూ ఉంటుంది. చాలా సమయం గడిచిపోతుంది. రాత్రి 11 అయినా వాళ్ళక్కడే ఉంటారు. చూడండమ్మా, ఎంతసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు? మీకేం కావాలి? వాళ్ళు ఏడుస్తూ జరిగిందంతా చెప్తారు. మీలాంటి వాళ్ళని నేను రోజుకు 10 మందిని చూస్తుంటాను. నాకు తోచిన సాయం వాళ్ళకి చేస్తుంటాను. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకుని ఊరెళ్ళిపోండి. ఊళ్ళో గొప్పలు చెప్పొచ్చాం, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? అలా అని ఇక్కడే ఉండేం చేస్తారు? మీరు ఆడపిల్లలు. ఆడపిల్లలకి ఇక్కడ అస్సలు రక్షణ ఉండదు. నా మాట విని వెళ్ళిపోండి. అందుకు వాళ్ళు వెళ్ళమని చెప్తారు. అమ్మమ్మ, మిమ్మల్ని చూస్తే అచ్చం మా అమ్మమ్మని చూసినట్టే ఉంది. మేం మీ హోటల్లో ఏదైనా పని చేస్తాం. మాకేదైనా పనివ్వండి. పనైతే ఉంది. ఇక్కడికొచ్చిన వాళ్ళకి సర్వ్ చేయటం, అంట్లు కడగడం ఇలాంటివున్నాయి. మీరా పని చెయ్యగలరా? అందుకు వాళ్ళు ఒప్పుకుంటారు. సరోజ ఇద్దరికి కలిపి నెలకు 7,000 రూపాయలిస్తానని చెప్పింది. 3 పూటలా భోజనం కూడా పెడతానంది. ఉండడానికి ఒక గది కూడా ఇచ్చింది. అందుకు వాళ్ళు సరే అంటూ ఒప్పుకుంటారు. ఇక ఆ రోజు నుండి వాళ్ళక్కడే పని చేసుకుంటూ ఉంటారు. నెలలు గడుస్తున్నాయి. వాళ్ళు కొంచెం కొంచెం డబ్బుల్ని కూడబెట్టుకుంటూ ఉంటారు. ఓ రోజు సరోజ, ఇక్కడికి ఎంతో మందొస్తారు పోతారు, కాని మీలాంటి అమ్మాయిల్ని నేనెప్పుడూ చూడలేదు. మిమ్మల్ని నేను బాగా చదివించాలనుకుంటున్నాను. మీరు చదువుకుంటారా? అందుకు వాళ్ళిద్దరూ చదువుకుంటామని ఒప్పుకుంటారు. సరోజ కూడా చదివించడానికి సిద్ధమవుతుంది. ఇద్దరూ కూడా హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ చదువుకుంటూనే హోటల్లో పనిచేస్తుంటారు. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇద్దరూ కూడా ఆ హోటల్ని బాగా డెవలప్ చేసే పనిలో ఉంటారు. అప్పుడే సరోజ ఆరోగ్యం పాడవుతుంది. నన్నా భగవంతుడు రమ్మంటున్నాడు. నేను పోయే ముందు నా దగ్గర ఉన్న డబ్బు, బంగారం అంతా మీకే ఇస్తున్నాను. ఆ బీరువాలో ఉన్నాయి.
హోటల్ కూడా సొంతదే కాబట్టి అది కూడా మీ పేరు మీదే రాసేశాను. ఆ మాటలు వింటున్న వాళ్ళు ఏడుస్తూ, అమ్మమ్మ అలా మాట్లాడొద్దు, నువ్వు లేకుండా మేము అస్సలు ఉండలేం, ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటాం. ఆమెను పెద్ద ఆసుపత్రిలో చేర్పిస్తారు. కొన్ని రోజులకి ఆమె ఆరోగ్యం కుదుటపడింది. అది చూసి వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. హోటల్ని బాగా డెవలప్ చేస్తారు. అక్కడికొచ్చే కస్టమర్లు కూడా పెరగడంతో బాగా డబ్బు సంపాదిస్తారు. అప్పుడే ఒకరోజు శంకర్ ఆ హోటల్లోకి వస్తాడు. అతని ముందు ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఉద్యోగం గ్యారంటీ, 50,000 రూపాయలతో నీ పని పూర్తవుతుంది. శంకర్ని వెన్నెలా హాసిని చూస్తారు. అతన్ని పట్టుకొని, ఇన్ని సంవత్సరాలకి దొరికావురా అంటూ ఇద్దరూ కూడా చితక వాదుతారు. శంకర్ ముందున్న అమ్మాయి భయపడుతూ ఉంటుంది. అక్కడున్న అమ్మాయితో, వీడు పెద్ద మోసగాడు, ఉద్యోగం ఇప్పిస్తానని మమ్మల్ని మోసం చేశాడు. వీడు ఇలాగే ఎంతో మందిని మోసం చేస్తున్నాడు. మీరు వెళ్ళిపోండి, ఇన్ని పోలీసులకు అప్పగిస్తాం. అక్కడికి పోలీసుల్ని పిలిపించి అతన్ని అప్పగిస్తారు. అతను ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నాడో పోలీసులు అందరికీ ఫోన్ చేసి మరీ తిరిగి డబ్బిప్పిస్తారు. వాళ్లంతా ఈ అక్క చెల్లెళ్ళు చేసిన పనికి సంతోషించి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక వాళ్ళకి రావాల్సిన డబ్బు తీసుకుని అమ్మమ్మ దగ్గరికి వెళ్తారు. మీరెప్పుడూ ఇంతే ధైర్యంతో ముందుకు సాగాలమ్మా. అమ్మమ్మ, ఈ ధైర్యమంతా నిన్ను చూసే నేర్చుకున్నాం. ఇలాంటి వాళ్ల చేతిలో మోసపోయి తిరిగింటికి వెళ్లలేక ఒంటరిగా బ్రతుకుతూ నిన్ను నువ్వే త్యాగం చేసుకున్నావు. ఈ విషయాలన్నీ మీకెవరు చెప్పారమ్మా? మమ్మల్ని క్షమించమ్మమ్మా, మేము నీ డైరీ చదివాం. నీ డైరీ చదువుతున్నప్పుడు నువ్వు పడిన కష్టాలతో పోల్చుకుంటే మేం పడ్డ కష్టాలు చాలా తక్కువ అనిపించాయి. నీ కాళ్ల మీద నువ్వు నిలబడి ఇంత పెద్ద హోటల్ నిర్మించావు. నువ్వు చాలా గ్రేట్. ఆ మాటలకి సరోజ సంతోషిస్తుంది. ఇంకా వాళ్ళు ఆ హోటల్ని డెవలప్ చేసి బాగా డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఉంటారు.